ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఒక అతిపెద్ద డిబేట్ను ఈయన లేవనెత్తాడు అని చెప్పి మాట్లాడాలి. సో ఒక విలేకరి ఈయనని అడుగుతున్నారు, మీరు మొన్న భారత్ వెళ్ళాలి కదండి, ఎందుకు సడన్గా ఈ షెడ్యూల్ని క్యాన్సిల్ చేసుకున్నారు, కారణాలు ఏమిటి? సో దానికి బెంజమిన్ నెతన్యాహు గారు ఇచ్చిన జవాబు ఇది ఎలా ఉంది అంటే, భారత్ పెను ప్రమాదంలో ఉందండి. సో దీనిని వాళ్ళు గమనిస్తున్నారో లేదో, మీకు హమాస్ అంటే ఇజ్రాయెల్ యొక్క ప్రాథమిక శత్రువు హమాస్, అలాగే లష్కర్ ఇ తైబా, జైష్-ఇ మహమ్మద్ వీళ్ళు కలిసిపోయి భారత్ పైన చాలా పెద్ద కుట్రను పన్నుతున్నారు. సో ఒకవేళ నేను భారత్కి వెళ్ళినప్పుడు నా పైన హత్యా ప్రయత్నము కూడా జరగవచ్చు, కాబట్టి నేను ఈ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకున్నాను అని చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఇజ్రాయెల్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారండి? మామూలుగా మోసాద్, వరల్డ్ ఫేమస్ మోసాద్. సో వాళ్ళు తమ ఇన్పుట్స్ ఇస్తారు. మరి భారత్లో రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, సో వీళ్ళు కూడా ప్రపంచ స్థాయిలో చాలా పేరు ప్రఖ్యాతలు గాంచిన ఒక ఏజెన్సీ కదా. మరి ఇప్పుడు వీళ్ళలో ఎవరి ఇన్పుట్స్ మీకు గొప్పగా అనిపిస్తుంది? ఎవరు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీద మీ దేశము నడవాలి? ఆలోచించాలి కదా. ముఖ్యంగా అజిత్ దోవెల్ లాంటి ఒక దేశభక్తుడు, ఇతను మన ఇంటెలిజెన్స్ వర్గాన్ని అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటున్నాం కదా, ఇతను మన దేశాన్ని నడిపిస్తున్న తీరు. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఇతను ఒక్క మోదీ గారికి మాత్రమే ఆన్సరబుల్ అండి. ఎలాంటి కీలక నిర్ణయాలు ఉన్నా కూడా ఇతను వేరే ఎవరితోనూ మాట్లాడు. అది డిఫెన్స్ మంత్రి అవ్వచ్చు, ఫారిన్ మినిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఈయన డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్లోకి వెళ్ళి మోదీ గారికి మాత్రమే రిపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు అజిత్ దోవెల్ గారి యొక్క తెలివితేటలు, ఆయన వ్యూహము, దీన్నే మనము అజిత్ దోవెల్ డాక్ట్రైన్ అంటాం. మరి ఇది గొప్పగా అనిపిస్తుందా? మోసాద్ వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని బెంజమిన్ నెతన్యాహు గారు మాట్లాడుతున్నారు చూసారా, భారత్ ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఉంది. సో దేన్ని మీరు తీసుకుంటారు? ఇప్పుడు వ్యవహారం అంతా ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇది మనము ఒక 2-3 నెలల క్రితమే, ఇక నేనైతే లాస్ట్ ఇయరే ఒక వీడియో చేశాను. హమాస్ నాయకులు POK వద్ద కనిపించారు, ఫోటోలు కూడా పెట్టాం కదా. సో ఇప్పుడు హమాస్ వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళ యొక్క బేసును POKలో కరుడు కట్టిన తీవ్రవాదులతో హమాస్ తీవ్రవాదులు తిరగడము మన ఆలోచన విధానం మారిపోయింది. సో ఈరోజు మనం డిమాండ్ చేసేది ఏంటి? హమాస్ను మీరు ఒక తీవ్రవాద సంస్థగా గుర్తించండి. ఇదే కదా వాళ్ళు చెప్పారంటే మనము కూడా అదే చెప్పాం కదా, మీరు నేను కూడా అదే కదా మాట్లాడాం. ఎందుకు వీళ్ళు అనవసరంగా భారత్ యొక్క విషయంలో మనము వాళ్ళని ఒక పొలిటికల్ పార్టీగా చూసాము, మీకు ఏవో గొడవలేంటి, మాకు సంబంధము లేదు, అలాగే కదా అనుకున్నాం. మేము ఇజ్రాయెల్ వైపు ఉంటాము, పాలస్తీనియా వైపు ఉంటాం, ఇదే మన స్టాన్స్, న్యూట్రల్గా ఉంటాం. కానీ ఇవాళ లేదు కదా. సో ఇవాళ మన తీరు, మన ఆలోచన విధానాలు మారిపోయాయి. సో మనం ఇవాళ హమాస్ను ఒక తీవ్రవాద సంస్థగా చూడడం కాదు, ప్రకటన చెయ్యాలి. ఇక్కడ అజిత్ దోవెల్ గారి ఆటను చూడాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటున్నారు? మనకు లష్కర్ ఇ తైబా అంటే తెలుసండి, ఎందుకు ముంబై దాడులు, ఆ రోజు నుంచి ఈ తీవ్రవాదులు ఏంటి, ఈ లిస్ట్ ఏంటి, ఎన్ని మాట్లాడారు. సో ఒక కామన్ మ్యాన్కి కూడా లష్కర్ ఇ తైబా అంటే ఏంటో తెలుసు. అలాగే ఇప్పుడు మీరు జైష్-ఇ మహమ్మద్ అన్నారు అనుకోండి, పార్లమెంటు దాడులు, తరువాత మొన్న జరిగిన పుల్వామా దాడులు, ఇవంతా వీళ్ళే కదా చేశారు, వీళ్ళ గురించి కూడా మనకు తెలుసు. అదే హమాస్ అన్నాము అనుకోండి, మన ఎవరికి ఏ ఐడియా ఉండదు అన్లెస్ మనకి ఇజ్రాయెల్తో వాళ్ళు చేస్తున్న యుద్ధాలు. సో ఇప్పుడు మాత్రమే హమాస్ గురించి మాట్లాడాం. కానీ ఏమైంది? మెల్లమెల్లగా వాళ్ళు POK దాకా రావడము, ఇవాళ పాకిస్తాన్లోనే తమ హెడ్ క్వార్టర్స్ ఉన్నట్టుగా వాళ్ళు చెప్పుకోవడం, ఈ ఇన్పుట్స్ అంతా మనకు ఎలా వస్తుంది? ఓన్లీ రేర్ ఇన్ఫర్మేషన్ ద్వారానే మనం గ్రహిస్తాం. సో ఇప్పుడు ఇందులో రా రోల్ ఏమిటి, రా వాళ్ళు ఏం చేస్తున్నారు, అజిత్ దోవెల్ గారి ఆలోచనలు ఏమిటి, ఈ బెంజమిన్ నెతన్యాహు గారు ఇస్తున్న ఇన్పుట్స్, ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడండి. 1 year బ్యాక్ మనమే మాట్లాడాం కదా, మనమైనా తక్కువ తిన్నామా? కాబట్టి మోసాద్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్, రా వాళ్ళు చేస్తున్న పనులు ఇప్పుడు చూడాలి. సో ఇప్పుడు నిపుణులు, మన దేశంలో యుద్ధ నిపుణులు ఏమంటున్నారు?
హమాస్ని ఈరోజు మాట్లాడుతున్నామంటే ఆ రోజుల నుంచే, ఎప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కలిసి ఉన్నప్పుడు ఈ తాలిబాన్ అనబడే గ్రూప్ ఆ టైంలోనే ప్రపంచంలో ఉండే తీవ్రవాదులంతా కూడా పోరాటాలు చేయాలి. ఎవరి మీద? రష్యా మీద, యుఎస్ఎస్ఆర్ మీద పోరాటాలు చేయాలని వీళ్ళందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్ దాకా వచ్చారు. పాకిస్తాన్ వాడే ఈ ప్లాన్ అనేది చేశాడు. మరి రష్యా వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ అమెరికా వచ్చినప్పుడు కూడా ఇవే గ్రూప్స్, ఒసామా బిన్ లాడెన్, అతనికి సంబంధించిన ఐఎస్ఐఎస్, అల్ ఖైదా, ఈ హమాస్ వీళ్ళందరూ కలిసే ఉండేవాళ్ళండి. ఇది ఇవాళ మన యుద్ధ నిపుణులు చెప్తున్నారు. ఇది మోసాదుకు తెలుసా? మోసాదుకి తెలిసి ఉండొచ్చు, కానీ మనకు కూడా తెలుసు కదా. సో ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు గారు చెప్తున్న విషయము భారత్ ప్రమాదంలో ఉంది కాబట్టే నేను రాలేదు. మరి పుతిన్ గారు వచ్చారు కదండి, ఆయన ఏమైనా భయపడ్డారా? లేదు కదా. జెలెన్స్కీని కూడా రమ్మంటున్నాము కదా. ఇక్కడ మీరు అజిత్ దోవెల్ గారి ప్లాన్, ఈ వీడియోలో ఇదే ముఖ్యమైన అంశం అండి. మనము ఏం చేసాము అంటే, ఈ ఆఫ్ఘనిస్తాన్ అనబడే దేశమే కదా సెంట్రల్ పాయింట్. యుఎస్ఎస్ఆర్, సోవియత్ యూనియన్ అనండి, అమెరికా అనండి, వాళ్ళ మీద ఎవరండి యుద్ధాలు చేశారు? తాలిబానే కదా. వాళ్ళు ఎక్కడ? ఆఫ్ఘనిస్తాన్లోనే కదా ఉంటారు. పాకిస్తాన్ కంట్రోల్ చేసినట్టు వాడు చెప్పుకుంటాడు. ఇమ్రాన్ ఖాన్ ఏమన్నాడండి? మా బానిస సంకెళ్ళు తెగిపోయాయి. మరి ఇన్ని రోజులు ఏం చేస్తున్నావురా? అమెరికా మీద యుద్ధము చేస్తున్నప్పుడు నువ్వు ఏం చేసావు? ఏమీ లేదు. సో ఈరోజు మనం ఏం చేసాము? ఇదే ఆఫ్ఘనిస్తాన్ అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రముతోనే కొయ్యాలి అంటారు కదా. మన గురువులు ఇదేగా చెప్పారు. ఇదే ఆఫ్ఘనిస్తాన్ని మన కంట్రోల్లో పెట్టుకొని మరి తాలిబాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, వీళ్ళు పాకిస్తాన్లో ఏం చేస్తున్నారు? అలాగే బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్లో ఏం చేస్తున్నారు? దీనినే మనము అజిత్ దోవెల్ డాక్ట్రిన్ అంటాం. అంటే వాళ్ళు తెలివైన వాళ్ళ, మన వాళ్ళ యొక్క యుద్ధ నీతి ఎలా ఉంది ఆలోచించారు అనుకోండి. మనమేం తక్కువ తినలేదండి. ఏదో మోసాది ఇచ్చిన ఇన్పుట్స్ ద్వారానే ఇవాళ భారత్లో ఇంతమంది తీవ్రవాదులు ఉన్నారని మనం గ్రహించేమని ఆయన అంటున్నాడు. నేనైతే ఒప్పుకోను. ఈ వీడియోలో ముఖ్యమైన సారాంశము భారత్ ప్రమాదంలో ఉందని ఇజ్రాయెల్ ప్రధాని చెప్పారని చెప్తున్నారు. కాదండి. ఇప్పుడు మీరు చూసారనుకోండి, అజిత్ దోవెల్ గారి ప్లాన్ ఏమిటి అంటే, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ద్వారానే మీకు ఒక ఐఎస్ఐఎస్ తీవ్రవాది, అల్ ఖైదా తీవ్రవాది, పాకిస్తాన్లో తిరుగుతున్న ఈ టెర్రరిస్టులు వీళ్లను లేపేయాలి. చెప్తున్నా కదా, అది బిఎల్ఏ అవ్వచ్చు, టీటీపీ అవ్వచ్చు, లేదా మనము మాట్లాడుతున్న వరల్డ్ ఫేమస్ మర్మ మనుషులు. సో మనము ఏం చెయ్యాలో వీళ్ళకన్నా మించి, ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఓకే, ముంబై దాడుల్లో ఇన్పుట్స్ ఇజ్రాయెల్ వాళ్ళు ఇచ్చారు కానీ మనం గమనించలేదు అంటే ఓకే. ఇక్కడ అజిత్ దోవెల్ లాంటి ఒక మాస్టర్ మైండ్ అక్కడ కూర్చొని ఉంది. కూర్చొని ఉండడం కాదండి, ప్రాణాలను పణంగా పెట్టి పాకిస్తాన్లోకి వెళ్ళి చేసిన ఆపరేషన్స్ ఈయన ఎన్ని చేశాడు. కాబట్టి ఈయనకు క్షుణ్ణంగా తెలుసు, ఒక ఐడియా ఉంది. వాళ్ళకన్నా మనకు ఎక్కువ ఐడియా ఉంది. ఇదే రా ఇస్తున్న అనాలిసిస్. సో పుతిన్ గారు వస్తున్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారు, మనం ఏం చెయ్యాలి, ఇవాళ బెంజమిన్ నెతన్యాహు భారత్కి రాను అన్నప్పుడు మనం ఏం చెయ్యాలి, ఈ తీవ్రవాదులను ఎదుర్కోవడానికి. హమాసే వచ్చిన, హమాస్ అంటే మనం ఏమైనా వణుకుతామండి, ఆల్రెడీ అక్కడ 90% ఇజ్రాయెల్ వాళ్ళు లేపేశారు. సో వీళ్ళకి ఖతార్ అనండి, అలాగే ఈరాన్, తక్కిన దేశాల సపోర్ట్ ఉంది. ఇవాళ టర్కీ వాడు, మెయిన్ టర్కీ వాడు, వీడిని కొట్టాలి. వీడు హమాస్కి సపోర్ట్గా నిలబడుతున్నాడు. సో వీళ్ళందరూ కలిసిపోయారు. వీళ్ళని ఎదిరించి ఓడించడానికి భారత్ వద్ద ఒక అతిపెద్ద వ్యూహం ఉంది. ఇదే అజిత్ దోవెల్ డాక్ట్రిన్ మాట్లాడతాం. మరి ఇలాంటప్పుడు బెంజమిన్ నెతన్యాహు మనకు ఒక హెచ్చరిక జారీ చేశారు. దాని ప్రకారం మనం హై అలర్ట్లో ఉండాలి అంటే ఆయన వార్నింగ్కి ముందే మనం హై అలర్ట్లో ఉన్నాము. సో దీని ప్రకారము అజిత్ దోవెల్ ఈ తీవ్రవాదుల విషయంలో ఆఫ్ఘనిస్తాన్ అనబడే అస్త్రాన్ని పూర్తి స్థాయిలో వాడుతున్నారని నా వాదన. మరి మీకేమనిపిస్తుంది? బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నది కరెక్టా, లేదా మనము వేస్తున్న అడుగులు మెల్లమెల్లగా తీవ్రవాదుల క్యాంపుల దాకా వెళుతున్నాం కదా, మర్మ మనుషుల ద్వారా చేయిస్తున్నాం కదా, ఇది కరెక్టా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.